తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి హైదరాబాద్లో ర్యాలీలు తీసి ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే తేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి, మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేంది నాకు వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము. శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇక వాళ్ళ ఘర్షణలకు ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరైనా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాజధాంతం చేయడం, రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు. ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు. సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి, రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు రోజు కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది. న్యాయస్థానంలో ఉంది మ్యాటర్. ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్, వై దిస్ ఎగ్జూబరెన్స్? ఆడ మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, ఎవరు పడితే వాళ్ళు రోడ్ మీదకి వచ్చి కామెంట్లు చేయొచ్చా? అది కూడా తప్పే కదా. ఇట్ ఈస్ అండర్ ఎగ్జామినేషన్. మాకు ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్ ఆల్సో. నాకు అందరూ దోస్తులే. నాకు ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు. అక్కడ నాకు ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఇక్కడేం లేవు కదా స్టేక్స్. అట్లాంటప్పుడు లేనిపోని పంచాయతీలు ఎందుకు పెడుతున్నారు? మాకు మేము చక్కగా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో ఏ ప్రాంతం వాళ్ళైనా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కేరళ అయినా, పంజాబ్ అయినా, అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఇక్కడ లేని పంచాయతీలు ఎందుకు పెట్టాలా? రెండు రాజకీయ పార్టీలు, ప్రజలు బాగున్నారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి సుఖంగా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు? వాళ్ళలో లేని వైషమ్యాలు లేపి, లేని రాజకీయ కక్షా కార్పణ్యాలు లేపి అది మాకు చుట్టి లేదా ఇంకొకరికి చుట్టి దాని నుంచి ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? తప్పు కదా. నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, ర్యాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు. నేను అదే చెప్పాను, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా. మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు, గుర్తెచ్చుకోండి మీరు. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలౌ చేయలేదు. ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు, ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదని మేము ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఇవాళ ఎంతోమంది వేలాది మంది ఆంధ్ర సోదరులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. మరి వాళ్ళ పెట్టుబడులు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఆ రాజకీయ గొడవల్లో మేము తల దూర్చకూడదు. మేము అందుకే ఒక స్టాండ్ తీసుకున్నాం. 10 ఏళ్లుగా ఎందుకు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఎందుకు మీరు సందర్భం దొరికిన ప్రతిసారి, సందర్భం దొరకకపోయినా అసందర్భంగా కూడా ఎందుకు విషయం చెబుతున్నారు? ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు పదే అనవసరపు అసందర్భపు వ్యాఖ్యానాలు చేస్తున్నారు ప్రధానమంత్రి గారు? ఎందుకు విషయం చిమ్ముతున్నారు? పార్లమెంట్ వేదికగానైతేనేమి, బహిరంగ సభలోనైతేనేమి ఆ అవసరం ఏమొచ్చింది? ఎవరి కోసం ఈ పని చేస్తున్నారని మొట్టమొదటి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు ఎందుకు తెలంగాణ పుట్టుకను, ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరుస్తున్నారు? ఎందుకు ఇంకా కూడా పదే ఆ పని చేస్తూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటారు పార్లమెంటును. ఆ పార్లమెంట్లో ఇప్పటికి ఒకసారి కాదు పలుమార్లు ప్రధానమంత్రి గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే మాట, ఒక విషపూరితమైన విషం నిండిన మాట, తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఇది నిజంగా మా అందరి మనసుకు తీవ్రమైన గాయం చేసిన సందర్భం అని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, గతంలో 2018లో 14లో ఎట్లా అయితే పుట్టగతులు లేకుండా పోయినారో మళ్ళీ ఒకసారి మీ పార్టీ యొక్క దిక్కుమాలిన వ్యవహారం వల్ల, మీ ప్రధానమంత్రి యొక్క వాచాలత వల్ల మీ పార్టీ మళ్ళొకసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా, పుట్టగతులు లేకుండా తప్పకుండా పోతుంది. తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తలుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంత దుర్మార్గం అంటే మొన్ననే దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం తెలంగాణలో. అట్లాంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ ఉత్సవాలే జరగలేదంటాడు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా గల్లీ గల్లీలో
ప్రతి పల్లెలో ఉత్సవాలు జరిగిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇంత దుర్మార్గమైన ప్రధానమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఇదివరకెన్నడూ లేరు, బహుశా భవిష్యత్తులో కూడా రారు. ప్రధానమంత్రి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇన్నిసార్లు తమను అవమానించినందుకు, వారి త్యాగాలను అగౌరవపరిచినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మా పార్టీ తరఫున. We do stand on one nation, one poll. I told you last time itself, it's an election gimmick of Prime Minister Modi. He's a master of attention diversion politics. That's what he is. Unfortunately, he's delivered diddly squat for this country. The last 9 years of him being the Prime Minister, he's heralded, the lowest value of rupee, highest inflation ever in independent India, highest unemployment rate ever in independent India, and most importantly, I think he's failed miserably on all the promises he's made to the people of India. He had promised, let me remind you, that by 2022, India will be a 5 trillion economy. He has promised a house for every poor in the country by 2022. He had promised that 2 crore jobs will be delivered per year. He had promised that bullet trains will be running by 2022. He had promised that every house will have a portable drinking water connection. Has Modi delivered any one of these? Remember, he had even said कि अमेरिकन लोग लाइन में लग जाएंगे वीसा लेने इंडिया को, बट आज इंडियन सिटीजनशिप छोड़ के कई लोग बाहर जा रहे हैं. The point is, Prime Minister Modi has been the most inefficient, inept, incompetent Prime Minister of independent India, and probably the most corrupt. So therefore, in order to divert the attention of the people, he will resort to all kind of gimmicks, and 100% one nation, one election is a poll gimmick. If he is sincere, if he is serious, the special session was convened, he could have brought the bill. Unfortunately, Amrit Kal ka jo meeting tha, usme to kuch hua hi nahi. So, what I believe honestly is that it is an attention diverting gimmick. That's one. Government of India in 1970s and 60s have campaigned vociferously that India needs to curb its population growth, otherwise we'll end up in a really, really bad state. Now we talk about demographic dividend. Back then, demography and population was considered a disaster. The excess population was considered a disaster. Family planning was introduced in India. Extensive campaigns were launched right from the Prime Minister level. The southern states of India, which have performed well on the family planning norms, family planning parameters, and have controlled population in comparison with the rest of India. And దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు. మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ, గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకా సిగ్గుచేటు ఎక్కడ అనిపిస్తుంది అంటే, అవన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు, ఇది కరెక్ట్ కాదు అని ఒక ఉత్తరం కూడా రాసింది. అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేనే లేదు. ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు, బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు, సరిగ్గా గవర్నర్ అయ్యే కంటే ఒక రోజు ముందు కూడా ఆమె బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. మరి సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్తోంది, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రాకూడదు, గవర్నర్లు కాకూడదని. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ అండ్ ఆస్కింగ్ ద గవర్నర్ త్రూ ద మీడియా, వీళ్ళిద్దరిని అన్ఫిట్ అన్నారు, మీరు అన్ఫిట్ అనే మాట వాడినారు. ఎవరు అన్ఫిట్? మీరా, మీ మోడీయా? సర్కారియా కమిషన్ తుంగలో దొక్కిన మోడీ అన్ఫిటా? లేకపోతే నిన్నటిదాకా మీకు వర్తించ న్యాయం ఇవాళ వాళ్లకు వర్తించాలంటున్న మీరు అన్ఫిటా? తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము, ప్రజలకే చెప్తాం. ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలను, బలమైన గొంతు కలిగిన బిడ్డలను శాసన మండలికి తీసుకొని వస్తామంటే మీకేమి బాధ? ఇట్స్ ద రైట్ ఆఫ్ ద గవర్నమెంట్. హూ వీ నామినేట్ ఇస్ ఆర్ రైట్. మంచి వాళ్ళ కాదా మీరు విచారించండి. అవును, వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం ఉంది, తప్పేముంది? మీకు లేదా? గవర్నర్కి లేదా? ఈరోజు కూడా బీజేపీ పార్టీ నాయకురాల్లాగా పనిచేయడం లేదా ఆమె? నేను చెప్పేది తప్ప అంటే మీకు వర్తించే న్యాయం ఇంకోరికి వర్తించాలని ఇది ఎక్కడ పద్ధతి? వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్, వి స్ట్రాంగ్లీ కండెమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నర్. మరి డెమోక్రసీలో డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి రోల్ లేకపోతే, మాకు పాత్ర డిసిషన్స్ మావి కాకపోతే, వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే ఇదెక్కడి వ్యవస్థ? నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. మోడీ గారు అన్నారు మొన్న 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో, ఏమన్నాడు? రాజ్పథ్ పేరు తీసేసి కర్తవ్య పథ్ చేస్తున్నా, ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు. మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా. వైస్రాయి, గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో?
డెఫినెట్గా ఆలోచించాలి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి, పార్టీలు ఆలోచించాలి. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న పార్టీలను ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయాలని. మరి జ్యోతిరాదిత్య సింధియా గారు, రంజన్ గగోయ్ గారు వాళ్ళిద్దరూ నామినేటెడ్ టు రాజ్యసభ. జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలో చేరుతాడు, వెంటనే ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు రాజ్యసభకి.